ఆయన ఏం చెప్పాడో అది నేను చెబుతున్నా. చెరువులు కాలవలు ఇవన్నీ పూడ్చి స్థలములు చేస్తే ఆ స్థలాలలో ఉన్నవాడికి కూడా ప్రమాదమేట. ఒకవేళ ఒక చెరువుని పూడిస్తే అక్కడ ఏం చెయ్యాలి? అక్కడ చక్కగా గుడి కట్టాలి. ఇప్పుడు ఈ రామకోటి పందిట్లో రాముడికి శాశ్వతంగా ఆలయం కట్టించి శాశ్వతంగా రామకోటికి అట్టే పెడితే పుణ్యం తప్ప, మార్కెట్లు పెడితే లేకపోతే ఇతరులకి పనికిమాలిన పనులకి ఇస్తే, కమ్యూనిస్టులకి ఇస్తే అప్పుడు మొత్తం దేశానికి అరిష్టం. ఇవాళ మనకి ఏలూరుకి చాలా అరిష్టాలు అలా తగులెడుతున్నాయి చేసేది. పెర్మనెంట్గా రామకోటికి చక్కగా బిల్డింగ్ కట్టడానికి ఇవ్వండి, శుభ్రంగా ఒక ఉత్సవం చేయనుండి, ఆ వెంకటేశ్వరుడి విగ్రహాన్ని శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏర్పాట్లు చేయండి. అవి మాత్రం చెయ్యం మనం. చెరువులు పూడ్చి చేస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ చెరువులు పూడ్చి చేసి, ఎక్కడ పడితే అక్కడ కాలువలు పూడ్చి చేసి, ఎక్కడ పడితే అక్కడ నూతులు పూడ్చి చేసి తద్వారా దేశద్రోహం చేస్తున్నామట. జలం లేకుండా చేస్తున్నాము. జలం భూగర్భంలోకి వెళ్ళకపోవటం వల్ల దరిద్ర నారాయణ సేవ ఆగిపోతోంది. దరిద్ర నారాయణ సేవ ఆగిపోవటం వల్ల నరకానికి వెడుతున్నామట మనందరం కూడా. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? చెరువుల పూడిక తీయడం, చెరువులు ప్రవహించేలా చేయడం, నదీ ప్రవాహం వెళ్లేలా చేయడం, నిజమైన జలయజ్ఞం చెయ్యాలి. జలయజ్ఞం పేరు చెప్పి డబ్బులు గుంజుకోమని చెప్పలే. ఇక రెండవది ఏం చెప్పారు? పొలాలు, పంట పొలాలు, తోటలు ఇటువంటి వాటిని పాడు చేయకూడదు. వాటిని కూడా శుభ్రంగా ఉండేలా చెయ్యాలి. వీటి మీద వచ్చే ఆదాయంలో ఎంతో కొంత పేదలకి అన్నదానం చేసేలా చెయ్యాలి. పేదలకి విద్యాభ్యాసం జరిగేలా చేయాలి. పేదలు అంటే నిజంగా పేదలైన వాళ్ళకి. సాయంత్రం అయ్యేసరికి డబ్బంతా తీసుకెళ్లి బెల్ట్ షాపుల దగ్గర పెట్టేవాళ్ళు పేదలు గారు. వాళ్ళు పేదలలో అవుతారు. మా వీధి దగ్గరికి వస్తే తెలుస్తుంది చక్క. వాడికి మీరు 10 రూపాయలు ఇస్తే ఆ సాయంకాలం అయ్యేసరికి అది తాగి వచ్చి ఎరా 10 ఇచ్చో 20 ఇవ్వలేదే అంటున్నాడు వాడు. వాడు ఎవడో కుర్రాడు వచ్చి 10 రూపాయలు ఇమ్మని అడిగితే ఇది జరిగిన మాట. పోన్లే 10 రూపాయలు ఫీజు కట్టుకుంటాడని 10 అడిగితే 20 ఇస్తే వాడు 20 రూపాయలు పుచ్చుకుని 20 రూపాయలు చాలలేదట. 50 రూపాయలు 60 రూపాయలకో అవసరమైన మందుని మీరు 20 రూపాయలు ఇస్తే అలా సరిపోతుందండి, మీకు బుద్ధి ఉందా అని అడిగాడు నన్ను. నాకు బుద్ధి ఉంటే నీకు 20 ఎందుకు ఇస్తాను రా అన్నాను నేను. అంచేత అలాంటి వాళ్ళకి చేసేటటువంటి దానిని దరిద్ర నారాయణ సేవ అనరు, మహాపాపం అంటారు. కేవలము నిజముగా విద్య ఎవరికైనా చెప్పించాలని ఉంటే వాళ్ళని మనమే దత్తత తీసుకుని దగ్గర కూర్చోబెట్టుకుని బాగా చదివించాలన్నమాట. వారికి సరియైన రీతిలో సేవ చేయాలి, సరియైన రీతిలో అన్నం పెట్టాలి. ఈ రకంగా భూమిలో ఉన్న జలాన్ని, జలానికి హేతువైన అగ్నిని, ఈ పంచభూతాలని జాగ్రత్తగా కాపాడుతూ నిజమైన దరిద్రుల్ని ఉద్ధరించడం దరిద్ర నారాయణ సేవ అవుతుంది. ఇది గొప్ప ఉపాసన అన్నారు. ఆపై తర్వాత భగవంతునికి కావలసిన సేవలు అందించడం. ఇదిగో ఇప్పుడు చాలామంది చేస్తున్న గొళ్ళ చుట్టూతో చక్క మొక్కలు పెంచడం, పువ్వులు ఇవ్వడం, శుభ్రం చేయటం, ఇవన్నీ చేయడం అంతా కూడా భౌతిక ఉపాసన. ఈ భౌతిక ఉపాసనలు లేకుండా పూర్తిగా పారమార్థికంలోకి ఎప్పటికీ వెళ్ళలేడు. అందుకని చెప్పాడు, పూర్వం కాశీరాజు గారికి ఒక కూతురు ఉండేదట. ఈ కూతురు రోజు ఊరవతలకి రహస్యంగా వెడుతూ వస్తుంటే రోజున రాజుగారు కూతుర్ని ఎందుకు వెడుతున్నావంటే, నా ఏమని చెప్పమంటారండి, నేను పూర్వజన్మలో మీ అంతఃపురంలో పనిచేసిన ఒక దాసీని, రోజు శివాలయానికి వెళ్ళి అందరూ తినిపారేసిన తొక్కలు తీసేదాన్ని, చిప్పలు తీసేదాన్ని, ఆ పెచ్చులు పారేస్తే అవి తీసేదాన్ని, కొంతమంది ప్రసాదం తినేసిన తర్వాత ఆ ఎంగిల్ చేయి గోడకు రాసేసిపోయేవారు తుడుచుకోవడానికి, ఆ గోడలు కడిగేదాన్ని. ఈ పుణ్యం వల్ల ఒక దాసీదాన్ని మీ కూతుర్ని పుట్టాను అంది ఆవిడ. ఆ స్థలాన్ని ఇప్పుడు మళ్ళీ వెతుక్కుని పెడుతున్నాను, అందుకే రహస్యంగా మీకు చెప్పకుండా అంది ఆవిడ. చూసారా? మీరు కూడా అంతే. ఇలా ఇక్కడికనే కదా, ఎక్కడికైనా పెడితే గుళ్ళో ఎక్కడైనా చెత్త ఉంటే తీసేయండి, అరటిపండు తొక్కలు బయట పారేయండి. కొంతమంది రహస్యంగా పారేసి ఎంగిలి చేతులు ఉంటాయే రాసేసిపోతూ ఉంటారు. చక్కగా మహంకాళేశ్వరుడు రాశారు అక్కడ అనుకోండి, దాని మీద శనగలు తినేసి పులిహార తిని రాసేయటమే. ఆ మధ్యన వాడు వచ్చి కాళ్ళు నొక్కుతున్నాడు. ఎందుకు నొక్కాడా అనుకున్నాను, ఒక్క సెకండ్ నొక్కేసి వెళ్ళిపోయాడు. వాడికి పులిహార పెట్టేట మన శ్రీనివాసు ఆ చెయ్యి కడుక్కోవడానికి ఇంకేం చేయాలో నీళ్లు కనపడలా. అందుకని వెంటనే ఏం చేశాడు, ఆ చెయ్యి నా కాలికి ఇలాగా తుడిచేసి కాళ్ళు పెట్టినట్టుగా పోయాడు. ఇది కూడా ఒక మార్గం, నా పంచంతా ఖరాబు. అలా పులిహార తిన్న చేతులు తుడుచుకోవడానికి గురువుగారి కాళ్ళు పంచి ఉపయోగించకండి, మీ కాళ్ళు మీ చేతులు ఉపయోగించుకోండి దానికి. అలా కాకుండా నిజంగా పూర్తిగా శుభ్రత చేసి దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తే ఖచ్చితంగా రాబోయే జన్మలో మహారాజ్ఞి అయిపడతారు. మంచి జన్మలు వస్తాయి, వాళ్ళకి ఉత్తమమైన జన్మ వస్తుంది, పవిత్ర జన్మ వస్తుంది. అంబికాలయానికి అర్చకుడుగానో లేకపోతే అంబికా వారి ఇంట్లో మంచి సేవకుడుగానో పుడతారు వచ్చే జన్మలో హాయిగా ఈ మంచి పనులు చేస్తే. ఏది ఏమైనా ఆలయ ప్రాంగణాన్ని శుచిగా శుభ్రతగా ఉంచినవాడు రాబోయే జన్మలో ఉత్తమ జన్మ ఎత్తుతాడు.
ఇంకా ఎక్కువగా ఆ ఆలయాన్ని శుభ్రం చేసి అక్కడికి వచ్చిన పండితుల్ని కూడా సేవించి మహాత్ములైన గురువుల దగ్గర విద్యలు నేర్చుకుంటే వారి ఉపన్యాసాలు వింటే ఇదిగో నారదుడంతటి వాళ్ళు కూడా అవ్వవచ్చునన్నమాట. అంచేత ఉపాసనలలో వీటన్నిటినీ కూడా దివ్యోపాసనలుగా భావించాలి. 3 రకాలు చెప్పారు ఇందాక మనకి: ఆలయం, మందిరం, పీఠం. ఈ మూడింటిని మన శక్తిని బట్టి వంచన లేకుండా అర్చన చేసి అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని సేవించి జ్ఞానాన్ని సముపార్జించిన జ్ఞానం విడిచిపెట్టకుండా క్రమక్రమంగా మానవుడు దివ్య జన్మలని సాధించాలి అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంతటి వాడు చెప్పాడు. ఇక ఒక రోజున మళ్ళీ సౌనకాది మహర్షులు భగవన్ సర్వలోకానాం కర్తా హర్తా పితా గురుః క్షేమాయ సర్వజంతూనాం తపసే కృత నిశ్చయః. సౌనకాది మహర్షులు సూతుడిని ఒక రోజున అడిగారు, మహాత్మా, నువ్వు సాక్షాత్తు గురుస్థానంలో ఉన్నవాడివి, సర్వలోకానాం కర్తా హర్తా పితా గురుః. గురువు అంటే ఎవడో తెలుసా? సమస్త లోకాలని సృష్టి చెయ్యగలిగేటటువంటి బ్రహ్మ. సర్వలోకానం అంటే అన్ని లోకములను కర్త, కలిగించేవాడు, సృష్టించేవాడు. నువ్వు గురువు సృష్టికర్త. అందుకే ఏమంటున్నాం మనం? గురు బ్రహ్మ. తర్వాత రెండోది ఏం చెప్పాడు? హర్త అంటే ఈ సమస్త లోకాలని లయం చేసుకునేవాడు, హరించేవాడు, రుద్రుడు అన్నమాట, శివుడు. పిత పోషించేవాడు. పిత అంటే పోషించేవాడు, తండ్రి అంటే విష్ణువు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర. ఇక్కడ చెప్పాడు అనమాట ఈ ఒక్క శ్లోకంలో. భగవన్ సర్వలోకానాం కర్తా హర్తా పిత గురుహు. గురుహు అనగా గురువు, సర్వలోకానాం అన్ని లోకములకు కర్తా హర్తా పిత, వరుసగా బ్రహ్మ రుద్ర విష్ణువులు. అటువంటి గురువు. అందుకే నువ్వు సాక్షాత్ భగవంతుడివి. నువ్వు తపస్సు చేశావు. ఎందుకు తపస్సు చేశావు? సర్వజంతూనాం క్షేమాయ కృత నిశ్చయ తపసే. మహానుభావ, మహాతపస్యాలివి, నువ్వు ఎందుకు తపస్సు చేశావు అంటే సమస్త జీవులకు క్షేమం కలగజేయడానికి, ఈ ప్రాణులందరినీ అనుగ్రహించడం కోసం, ఈ ప్రాణులందరినీ ఉద్ధరించడం కోసం, వీరికి జ్ఞానాన్ని ఇవ్వడం కోసం తపస్సు చేస్తున్నావు. సాధారణంగా తపస్సు తమ కోసం చేస్తారు, ఉపాసనలు తమ కోసం చేస్తారు చాలామంది. కానీ నీవు అలా కాకుండా లోకక్షేమం కోసం ఉపాసన చేస్తున్నావు, లోకక్షేమం కోసం తపస్సు చేస్తున్నావు. లోకక్షేమం తప్ప నీకు మరి ఏమీ అక్కర్లేదు. ఇదిగో రాబోతున్నది కలికాలం. అందుకే కదా మేము భయపడి నీ దగ్గర ఈ శాస్త్రాలు చదువుకుంటున్నాం, వింటున్నాం. కలికాల హ్యనుప్రాప్తే వేదశాస్త్ర వివర్జితే కుత్రవా వసతి శ్రీమాన్ భగవాన్ సాత్వతాం పతి. చాలా అద్భుతమైన ప్రశ్న. కలియుగంలో మానవులందరూ వేదశాస్త్ర వివర్జిత, వేదాలు విడిచిపెట్టేస్తారు. శాస్త్రాలు అక్కర్లా, శాస్త్రాలు మాకెందుకు. నేను చూస్తూనే ఉంటాను చాలా చోట్ల. పురాణం దారి పురాణందే, కబుర్లు చెప్పుకునేవాడు కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే వాడికి శాస్త్రంతో సంబంధం. శాస్త్రం వద్దు, పురాణం అక్కర్లా, జ్ఞానం అక్కర్లా, ఏం అక్కర్లా. వేళకింత భోజనం వస్తే చాలు, రూపాయి వచ్చిందా లేదా. కేవలము రూపాయి కోసం మాత్రమే ఈ రూపోపాసన చేస్తున్నాడు తప్ప జ్ఞానం అక్కరలేదు. కలికాలం అంటేనే అది. అందుకే అనుప్రాప్తే వేదశాస్త్ర వివర్జితే కలికాలి అన్నాడు. రవ్వంత కూడా జ్ఞానము, పాండిత్యం, సంస్కృతం మొదలైన పరిజ్ఞానము లేని పరమ నీచాతి నీచులతో, లోభులతో నిండిపోతుంది కలియుగం అంటే. అందుకని కలియుగంలో విష్ణుమూర్తికి ఉండలేనన్నాడు. కుత్రవా వసతి, ఇప్పుడు ఎక్కడుంటాడు ఆయన? ఈ మనుషులంటే భయం, జ్ఞానశూన్యులంటే భయం, స్వార్థంతో ఉన్నవాళ్ళంటే భయం, టీటీడీ బోర్డు అంటే భయం, అన్నీ ఏదంటే అదే భయమే ఆయనకి, భగవంతుడికి. సాక్షాత్తు విష్ణుమూర్తి హడిలిపోతున్నాడు. అందుకని భగవాన్ సాత్వతాంపతి కుత్రవా వసతి, ఎక్కడుండాలనుకుంటున్నాడు భగవంతుడు? సాత్వపతి, యాదవపతి, ధర్మస్వరూపుడు. క్షేత్రాణి కాని పుణ్యాని తీర్థాని సరితస్తత. ఏ క్షేత్రంలో ఉంటాడు? చాలా క్షేత్రాలు ఉన్నాయి, చాలా పుణ్యములున్నాయి,
తీర్థాలున్నాయి, నదులున్నాయి. నదీ నదాలు చాలా వరకు పుణ్యనదులే, పుణ్యతీర్థములే, పుణ్యక్షేత్రాలలే. వీటిల్లో ఎక్కడుండాలనుకుంటున్నాడు భగవంతుడు మధుసూదనుడు అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఏ నదిలో స్నానం చేస్తే విష్ణువు యొక్క అనుగ్రహం పొందవచ్చు, ఏ క్షేత్రానికి వెడితే విష్ణు అనుగ్రహం పొందొచ్చు, ఏ ప్రదేశానికి వెడితే భగవంతుడైన శ్రీమన్నారాయణుని దివ్య కటాక్షం పొందవచ్చు చెప్పమని అడిగితే అప్పుడు సూత మహర్షి ఆ సౌనకాదులకేసి తిరిగి, మహాత్ముల్లారా మంచి ప్రశ్న వేశారు. ఈ కలియుగంలో మానవులకి భూమండలంలో కొన్ని దివ్య నదులు ఇచ్చాం, అందులో విష్ణువు ఉండి తీరతాడు. సంకల్పం చెప్పుకుని ఇందులో విష్ణువు ఉన్నాడు అనుకుంటే అందులోకి విష్ణువు వస్తాడు. రాగానే మీరు అందులో స్నానం చేస్తే తొందరగా మోక్షం వస్తుంది, తొందరగా ఫలితం వస్తుంది. అవి ఏమేమి నదులో చెబుతున్నాను వినండి. బహుపుణ్యప్రదానివై, అవన్నీ కూడా మహాపుణ్యమిచ్చేవే. గంగా, గోదావరి, రేవా, తపతి, యమునా, సరిత్, క్షిప్రా, సరస్వతి, పుణ్య, గౌతమి, కౌశికీ తథా. అందులో ఒకటి గంగా. మొట్టమొదటి స్థానం గంగా నదిది. హిమాలయ పర్వతం నుంచి సముద్రంలో కలిసేంత వరకు గంగానది నిరంతరం పరమ పవిత్రంగానే ఉంటుంది. మధ్యలో ఎన్ని పాపాలు ఎన్ని దోషాలు కలిసినా శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుంటే చాలు, మనకు ఆ దోషంతో సంబంధం లేదు. గంగా క్షిప్రప్రసాది నది, అందులో స్నానం చేయవచ్చు. అది విష్ణు నది, విష్ణు పాదోద్భవ. రెండవది గోదావరి, రెండవ స్థానం గోదావరికి ఇచ్చారు. గంగ తర్వాత దక్షిణ గంగా అన్నారు దాన్ని. అది కూడా పరమ పవిత్ర నది. అది కూడా శ్రీమన్నారాయణ స్మరణ చేసుకుని ములిగినంత మాత్రం చేతనే సమస్త కిల్బిషాలు పాపాలన్నీ తొలగించి మనకి ఆనందమిస్తుంది. రేవా, ఆపై నర్మదా నది. నర్మదా నది కూడా అత్యంత పవిత్రమైనదే. తపతి, ఈ నది కూడా ఉత్తమోత్తమే. యమునా, సరిత్, యమునా నది. ఇక యమునా నది నిరంతరం శ్రీకృష్ణ పరమాత్మని పాదపద్మములు అందులో ఉండడం వల్ల, శ్రీకృష్ణుడు అక్కడ దివ్య లీలలు చేయడం వల్ల, శ్రీకృష్ణుడు పసిబాలుడిగా అనేక లీలలు చేసి జలక్రీడలాడడం వల్ల యమునా నది శ్రీ మహావిష్ణువు కేశ పాశములతో సమానం. ఆయన జుట్టెంతో యమునంతే అన్నారు. సూర్యపుత్రిక అది, అది కూడా అత్యంత పవిత్ర నది. క్షిప్రా నది, అది క్షిప్ర సేప్ర అంటాం, ఉజ్జయినిలో ఉంది, చాలామంది చూసే ఉంటారని. ఆ నది, అది కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆపై సరస్వతి, కేవలం బదరికావనం దగ్గరే మనకి కనబడుతుంది, తక్కిన చోట్ల అంతర్వాహి నది. పుణ్య, ఇది కూడా అత్యంత పుణ్యనది. గౌతమి, ఆపై గౌతమి, వృద్ధ గౌతమి అంటారులేండి. అది ఇక్కడున్న గోదావరిలో 7 పాయల్లో వృద్ధ గౌతమి నది అని కూడా ఒక పాయ ఉన్నది. దానినే తుల్యభాగ అని కూడా అంటారు, దక్షారామం దగ్గర ఉంటుంది. తర్వాత కౌశికీ తథా, కౌశికీ నది, ఇది మనకి ఇప్పుడు పాకిస్తాన్ బోర్డర్లకేసి వెళ్ళే చోట కనపడుతుంది. కావేరి, తామ్రపర్ణి, చంద్రభాగ, మహేంద్రజ, చిత్రోత్పల, వేత్రవతి, సరయు, చర్మణ్వతి, శతద్రు, అత్రి సంభవ, గండిక, బాహుద, ఇలాంటి ఈ పుణ్య నదులన్నీ కూడా భుక్తి ముక్తి ఇస్తాయి. ఈ నదులను సాయం ప్రాతః పఠే అన్నరహ, ఉదయం సాయంత్రం కూడా తలుచుకుంటే, ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అంతో ఎంతో ఒక్కసారైనా స్నానం చేసిన కొంచెం పుణ్యం పొందగలుగుతాం. ఇక ఉత్తమ స్థలాలు చెబుతున్నాం. అయోధ్య, ద్వారకా, కాశీ, మధురా, అవంతికా తథా కురుక్షేత్రం, రామతీర్థం, కాంచీ చ పురుషోత్తమం. అయోధ్య, ద్వారక, కాశీ, మధుర, అవంతి అంటే ఉజ్జయిని, కురుక్షేత్రం, రామతీర్థం, కంచి, పురుషోత్తమం అంటే పూరి జగన్నాథం, పుష్కర క్షేత్రం రాజస్థాన్లో ఉంది కదా ఇప్పుడు అజ్మీర్ దగ్గర, దర్దురం, వరాహ క్షేత్రం, బదరి, అయోధ్య దగ్గరలో ఉన్నటువంటి మరొక దివ్యక్షేత్రం కొంచెం అయోధ్య నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానిని తమసా నది, వాల్మీకి మహర్షి ఆశ్రమం కూడా ఉంది అక్కడ. ఇవన్నీ కూడా హరిక్షేత్రాలు అని పిలువబడ్డాయి. విష్ణుమూర్తి
సర్గద్వారే నరస్నాత్వా దృష్ట్వా అన్నారు. వీటిని చూచి స్నానం చేస్తే స్వర్గద్వారమే కది. స్వర్గద్వారం అంటే నువ్వు చస్తావని కష్టమా? చచ్చిన తర్వాత వీడికి నరకం నుంచి విముక్తి కలిగించి స్వర్గానికి పంపించే దివ్య క్షేత్రాలు ఇవన్నీ కూడా. వీటిని తప్పక చూసి తీరాలి, స్నానాలు చెయ్యాలి. అన్నిటికంటే మణికర్ణ్యాం జ్ఞానవాప్యాం విష్ణుపాదోదకే తథా శ్రీవరుణయోర్ మధ్యే పంచక్రోశ్యాం మహాఫలాం. పంచక్రోశ యాత్రగా అత్యంత పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రం ఇది. అదే వారాణసి దివ్యక్షేత్రం. ఆ వారణాసి దివ్యక్షేత్రంలో 5 క్రోసుల స్థలం, 5 రెళ్ళు 10 మైళ్ళు అన్నమాట. ఆ ప్రదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మానవుడికి తప్పక మోక్షం వచ్చి తీరుతుంది. అక్కడ చస్తే మోక్షం. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు. అందులో మణికర్ణికా ఘట్టంలో స్నానం, జ్ఞానవాపిలో స్నానం, వాటిని తీసుకోవడం, ఇవన్నీ కూడా అత్యంత పవిత్ర దివ్యమైన శక్తులను ప్రసాదిస్తాయి. ముక్తి ప్రజాయతే పుంస, మోక్షం వచ్చి తీరుతుంది. కాశీ బృందావనం ఈ 2 క్షేత్రములు కలియుగాంతం వరకు మానవులకి శ్రీ భగవంతుని దివ్యపాద పద్మములను చూపించి తరింపచేసే దివ్యక్షేత్రాలు. అన్ని క్షేత్రాల కంటే ఈ క్షేత్రాలు చాలా ఉత్తమం. ఒకటి కాశీ, మరోటి బృందావనం అని ఆ మహానుభావుడు మరిన్ని క్షేత్రాల గురించి చెబుతున్నాడు. తక్కిన కథా విశేషాలు రేపటి రోజు యథాప్రకారంగా కలుసుకుంటాం. ఒక 2 రోజుల్లో అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరిణాం చింతామణిగుణనికా ఉపాసన విధానాల్లో బాహ్య ఆంతరిక ఉపాసన విధానాల గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక రోజున పరమేశ్వరుడి దగ్గరికి పార్వతీదేవి వచ్చి, లోకంలో మానవులకి నిరంతరం ఏదో కష్టం వస్తూనే ఉంది, తిన్నది ఎక్కువ కొందరు, అసలు తినడానికి లేక కొంతమంది, మనశ్శాంతి కోసం కొంతమంది, రకరకాలైన కష్టాలలో వారి వారికి సంబంధించినటువంటి రంగాలలో ఏదో ఒక ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి శివారాధన చెయ్యాలి అని శ్రీ మహావిష్ణువు చెప్పగా విన్నాను. శివారాధనని ఎలా చేస్తే కష్టాల్లోంచి విముక్తి పొందుతామో చెప్పమని శివుడంతటి వాణ్ణి పార్వతి అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, రుద్రశాంతి అని వేదములలో ఒక శాంతి ఉన్నది, దాని పేరే రుద్రశాంతి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది రుద్రగాయత్రి అని పిలువబడుతుంది. ఈ మంత్రాన్ని జపం చేసి ఏదైనా ఒకానొక శివాలయంలో నువ్వుల నూనెతో కానీ లేకపోతే కొబ్బరి నూనెతో కానీ పచ్చకర్పూరం కలిపి అభిషేకం చేస్తే మానవుడికి మనశ్శాంతి కలుగుతుంది, తాను అనుకున్న రంగంలో విజయం పొందగలిగే శక్తి వస్తుంది. ఇందులో లక్ష్మీ సంబంధమైన ఇబ్బందులుంటే, అంటే రుణాలు ఉండడం, కొంతమందికి డబ్బు లేక కొంతమంది ఇబ్బంది పొందుతారే, వీళ్ళకేం చెప్పారు, ఉమ్మెత్త పువ్వులు ఉన్నాయి. ఈ ఉమ్మెత్త పువ్వుల రసం, మందార పూల రసం తీసి దాని మీద, అంటే ఆ రసంలో పచ్చకర్పూరం కొంచెం కలిపి దీనితో మహామృత్యుంజయ మంత్రంతో అభిషేకం చేయించుకుంటే లక్ష్మీ సంబంధమైన బాధలన్నీ పోతాయట. కొంతమందికి ఎంతకించుకున్న వాళ్ళ యావజ్జీవితం అలా శ్రమ పడుతూనే ఉంటారు, కానీ రూపాయి సంపాదన ఉండదు. సంపాదన వస్తే నిలవదు, వస్తే చివరికి ఎవడోడు పట్టుకుపోతూ ఉంటాడు, పిల్లలు పట్టుకుపోతూ ఉంటారు. అదేం యోగమో కానీ కొంతమందికి గృహయోగం ఉండదు. తీరా ఇల్లు కట్టుకుంటే ఇల్లు వదిలేసి ఇంకో ఊరు పోతాడు, ఆ ఊళ్ళో మళ్ళీ ఇల్లు కట్టుకుంటే ఆ ఊరు వదిలేసి ఇంకో చోటకు పోతాడు. ఏదో రకంగా మొత్తం మీద స్వగృహ యోగం ఉండదు. గవర్నమెంట్ కలిగించే స్వగృహ యోజన అనేది గవర్నమెంట్కి తప్ప వీడికి ఉపయోగపడదు. ఇలాంటి దురదృష్ట జాతకులందరూ కూడా
దత్తూర రసం, మందార రసం. దత్తూరము అంటే ఉమ్మెత్త, ఉమ్మెత్త పువ్వుల రసము, మందార పుష్పాల రసము. ఈ రసం తీసి శివుడికి అభిషేకం చేయాలి మహామృత్యుంజయ మంత్రంతో. తాము చేసుకునే అధికారం లేని వాళ్ళంతా అర్చకులకు ఇచ్చి వారి చేత అభిషేకం చేయించుకుంటే వారికి ఏ విధమైన ఆటంకాలున్నా రుణాలున్నా తీరిపోతాయి. భూ సంబంధం ఉన్న వివాదాలుంటే ఆ వివాదాలు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తలు కొట్టుకు తెచ్చిపోతారు అనుకుందాం, అప్పుడేం చెయ్యాలట? మూత్రోత్సర్గ అనంతరం మహామంత్ర జపం అంటారు. అంటే ఏమిటి? భార్య రోజు మొగుడిని కొడుతోంది అనుకుందాం. ఈ భార్య మంచి మాట వినాలి, మంచి మాట అనాలి, భర్తకు కొంచెం వశం అవ్వాలి. అప్పుడు మందారాకు మీద, ఉమ్మెత్తాకు మీద భార్య పేరు రాసి ఆవు మూత్రంలో ఈ ఆకుని ముంచి ఈ తర్వాత ఈ రసాన్ని ఎండబెట్టి, అంటే ఎండలో పెట్టడమే. ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. ఉమ్మెత్త పూల రసం, మందారాకు లేక మందార పూల రసం తీయండి. ఈ రసంలో కొంచెం ఆవు మూత్రం కలపండి. దీన్ని ఎండలో కాసేపు పెట్టండి. మందారాకు మీద తన భార్య పేరు రాసి ఆ ఆకుని ఈ మూత్రంతో కలిపినటువంటి రసంలో నాంచి ఇలా ఆకులు మొత్తం 108 ఆకులు కొంచెం ఎండబెట్టి వీటితో శివలింగాన్ని పూజిస్తే ఎంత గయ్యాళి బెళ్ళమైనా దారిలో పడుతుందట. అలాగే భర్త గారితో ఇబ్బంది ఉన్నవాళ్ళు కూడా భర్త పేరు రాసి ఇలా వేస్తే ఇంక ఈ భర్తతో ఏ విధమైన ఇబ్బంది ఉండదు. పెళ్ళాం తనతో కాకుండా అందరితోటి సెల్ ఫోన్లో మాట్లాడుతూ మొగుడికి చికాకు కలిగిస్తే ఆ భార్య ఈ సెల్ ఫోన్ పిచ్చ కాస్త వదిలించుకోవాలంటే భర్త ఈ ప్రయోగం చెయ్యాలి అని చెప్పారు. చాలా ఉత్తమోత్తమైన రుద్ర సంబంధమైన మంత్రం అట. ఈ జపం చేసేటప్పుడు కూడా, ఈ ఆకులు వేసేటప్పుడు కూడా మహామృత్యుంజయ జపమే చెయ్యాలి. మహామృత్యుంజయ జపం అంటే ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అనేటటువంటి మూలమంత్రాన్ని 108 పర్యాయాలు జపిస్తూ ఈ ఆకులతో పూజ చేస్తే చాలు ఆ క్షణమే భార్యాభర్తల మధ్యలో తగాదాలుంటే పోతాయి. ఇక యుద్ధరంగంలో జయం పొందాలి. మానవ జీవితం అంటేనే అనుక్షణం ఏదో ఒక సంగ్రామంతో కూడి ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో తగాదాయే, భార్యాభర్తలకి తగాదా, మిత్రుల మధ్యలో తగాదా, శత్రువుల మధ్యలో తగాదా, సంపదల కోసం తగాదా. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఏదో ఒక యుద్ధం చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? అనుక్షణం మానవ జీవితమే ఒక సమరం అన్నారు. ఈ సమరంలో విజయం పొందాలి అంటే మనం అనుకున్న రంగంలో విజయం తప్ప అపజయం ఉండకూడదు అనుకున్నటువంటి వాడు ఒక అద్భుతమైన విధానంతో శివుణ్ణి పూజ చేస్తే దాన్ని రుద్రశాంతి అంటారు. ఓం హం సహ హ్రూం హూం సహ హరహ సౌస్కైహి. ఇది 8 అక్షరాలు శివుడికి చాలా ఇష్టం. శివుడికి అష్టమూర్తి అని పేరు. మీరు వినే ఉంటారు. అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్రా విధాయిని అని అమ్మవారి నామాలు. అష్టమూర్తి అంటే శివుడి యొక్క 8 రూపాలు ఆవిడవే. అంటే శివుడికి మొత్తం మీద 8 రూపాలు ఉన్నాయి. ఈ 8 రూపాలతో ఉన్న శివుడికి 8 అక్షరములు ఉన్నాయి. ఓం హం సహ హ్రూం హూం సహ హరహ సౌస్కైహి. ఈ 8 అక్షరములతో నిరంతరం మృత సంజీవని విద్యని చేసుకుంటూ, అంటే మృత్యుంజయ మంత్రం ఈ అక్షరాలు, మళ్ళీ ఈ అక్షరం, మళ్ళీ మృత్యుంజయ మంత్రం, ఒకసారి మృత్యుంజయ మంత్రం, ఒకసారి 8 అక్షరాలు, ఇలాగా రోజు 108 చొప్పున కొంతకాలం చేసుకుంటే అనేక రంగాలలో విజయం పొందుతాడు. ముఖ్యంగా విద్యా సంబంధమైన ఇబ్బందులు ఏమున్నా తొలగిపోతాయి. కొంతమంది ఎంత కష్టపడి చదివినా విద్యలలో విజయం పొందరు, ఎప్పుడు ఫెయిల్. ఒక ఆయనకి యావజ్జీవితం 10th క్లాస్ పాస్ అవ్వాలని కోరిక కింద మొదట 25 ఏళ్ల నుంచి దాడి చేస్తూనే ఉన్నాడు, ఫెయిల్ అయిపోతూనే ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఈ మంత్రం చేస్తే పాస్ అవుతారు. బుర్ర బాగా చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలు అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయిపోతున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటే వాడు గ్యారంటీగా విద్యా సంబంధమైన విషయాల్లోనూ విజయం పొందుతారు, జీవన సంగ్రామంలో కూడా విజయం పొందుతారు. ఇదిగో రకరకాలైన ఇబ్బందులతో మన డబ్బులు ఇతరుల దగ్గర ఇరుక్కుపోయి వాడితో తగాదా వచ్చి వాడు మన మాట వినడం లేదనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చేస్తే, ఈ అష్టవర్ణ మృత సంజీవని విద్యని చేస్తే వాడు కాళ్ళ మీదకి వచ్చి, కాళ్ళ మీద పడి, కాళ్ళబేరానికి వచ్చి మొత్తం మీద మనకి చేసి పెట్టేస్తాడు పని. మన డబ్బు మనకు తోసేసిపోతాడు. ఇది చాలా అద్భుతం.
ఇది 312వ పేజీలో మొదటి పేరాలో ఉన్నటువంటిది. తర్వాత బయటకు వచ్చాక అడుగుతారు మళ్ళీ మీరు, నాకు ఇదో గొడవ, నాకేమో చెప్పేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తే గుర్తుండదు. అందుకని 312 అగ్నిపురాణం 2వ భాగంలో అది గుర్తుపెట్టుకోండి. అందులో ఉంటుంది అష్టవర్ణ మృత సంజీవని విద్య. దీని ఏమంటారు? అష్టవర్ణ మృత సంజీవని విద్య అంటారు. అలాగే మనశ్శాంతి కోసం ఈశానాది పంచమంత్రాలు ఉన్నాయి. అంటే ఏంటి? తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్, సద్యోజాతం మొదలుకుని 5 ఆవృత్తులు కూడా చేసుకుంటే వాడికి మనశ్శాంతి లభిస్తుంది. ఇక కొంతమందికి తేళ్లు, పాములు, జర్రులు వీటి వల్ల ఇబ్బంది వస్తుంది. వీళ్ళు ఓం నమశివాయ అనే మంత్రాన్ని స్తంభయ హూం అనే 5 అక్షరములతో కలిపి చేస్తే, ఓం స్తంభయ హూం 5 అక్షరాలు, దీన్ని పంచాక్షరీ మంత్రంతో కలిపి చేస్తే ఈ భయంకర విష కీటకాల వల్ల వచ్చే ప్రమాదాలు తొలగిపోతాయి. ఇక శివం శాంతిం ప్రవక్ష్యామి కల్పఘోర ప్రపూర్వకం, ఘోర శివశాంతి గురించినటువంటి మంత్రం చెబుతా విను. ఇందులో ఏంటంటే శివుడికి చాలా ఇష్టమైనది గుగ్గిలం, సాంబ్రాణి. భూమి నుంచి వచ్చే ఉత్పాతాలు కొన్ని, ఆకాశం నుండి వచ్చే ఉత్పాతాలు కొన్ని, దేవతలు ఇచ్చే విఘ్నాలు కొన్ని ఉంటాయి. భౌమ దివ్య అంతరిక్షములు అని 3 రకాలైన ఉత్పాతాలు ఉన్నాయి. హఠాత్తుగా భూమి కంపించింది, లేకపోతే భూమి మీద రకరకాల చీమలు దోమలు వచ్చి కొంప ముంచేస్తున్నాయి. ఇది మనం ఊహిస్తామా? ఊహించం. ఇది భూ సంబంధమైన ఉత్పాతం. ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడ్డాయి, గందరగోళం వచ్చింది, మనం ఏం ఊహిస్తాం? హఠాత్తుగా వర్షాలు వచ్చి కొట్టుకుపోయింది, పంట కొంపలు కూలాయి, అవి మనం ఏం చేయలేం. హఠాత్తుగా దేవతలు ఇచ్చారు కొన్ని కష్టాలు, దేవతలు ఇచ్చే కష్టాలు అసలు తెలియవు ఎవరికిని. అంతవరకు బాగానే ఉంటాడు, ఎందుకు కష్టం వస్తుందో తెలియదు, తెలియందే దేవతా సంబంధమైన కష్టం. ఈ 3 రకాలైన ఉత్పాతాల నుంచి బయటపడడం కోసం రుద్రశాంతి అని ఒక గొప్ప శాంతిని చెప్పారు. ఈ శాంతి ప్రకారం ఏమిటి అంటే, నిరంతరం నమశివాయ పంచాక్షరీ మంత్రాన్ని, మృత్యుంజయ మహామంత్రాన్ని, ఈ రెండింటినీ కలిపి జపిస్తూ శివాలయంలో ప్రదక్షిణలు చేయటమే దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగించేందుకు మంచి మార్గం ఇది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రం ఏం చెప్పాము ఇందాకే, గుగ్గిలం లేక సాంబ్రాణి. ఈ సాంబ్రాణిని ఈ ప్రదక్షిణ అయిపోయాక ధూపంగా ఇవ్వాలి. అసలు ఇప్పుడు ఆలయాలలో నిత్యం ధూపం, దీపం, నైవేద్యం ఉండి తేలాలట. ధూపదీప నైవేద్యములు లేని ఆలయములోకి అడుగు పెడితేనే పాపం అన్నారు. అందువల్ల మానవుడు లోకశ్రేయస్సుకి తన శ్రేయస్సుకి ధూపం, దీపం, నైవేద్యం ఉండాలి. అన్ని పూజలు లేకపోయినా, కనీసం పువ్వులు కూడా లేకపోయినా ధూపం, దీపం, నైవేద్యం, ఎంతో కొంత నైవేద్యం. నైవేద్యం అంటే ఊహుకో మొత్తం పట్టుకొచ్చి బజారంతా పెట్టమనల్లా, యథాశక్తిగా జరగాలి. ఎత్ర అంటే ఎక్కడైతే ధూపదైవ నైవేద్య పూజాని సంతి, ధూపం, దీపం, నైవేద్యమని పేరు కలిగిన పూజలు ఉంటాయో ఆ పూజలు ఉన్న చోట తత్ర తిష్టామి పార్వతి, అక్కడ నేనుంటాను. ధూపదీప నైవేద్య పూజా ఎత్ర సంతి తత్ర అహం వసామి, తత్రాహం తిష్టామి. ఈ 3 ఉన్న ఆలయంలో నేనే ఉంటా, లేకపోతే అది ఆలయమైనా నేను అక్కడ ఉండను అన్నాడు శివుడు. అక్కడ మనం ప్రదక్షిణలు చేశాక శాంతి కోసం మృత్యుంజయ మంత్రంతో, నమశివాయ మంత్రంతో ఆఖరణ జపం అయిపోయాక, ఈ ప్రదక్షిణ అయిపోయాక సాంబ్రాణి పొగ కూడా వేసి ఆ పొగని కళ్ళకద్దుకుని వెడితే అన్ని రకాలైన విజయాలు పొందవచ్చు. ముఖ్యంగా ధూపం బాగా వేస్తే సంపదలు కూడా వస్తాయి. దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం. దశ అంగం అంటే 10 అవయవాలు ఉన్నాయట ధూపంలో కూడా. ధూపు స్టిక్స్, గుగ్గిలం, ఇవి ఇప్పుడు మన అంబికా దర్బారు బత్తి, అగరత్తులు, ఇలా పొగల్లో కూడా 10 రకాలు చెప్పారు. ఈ 10 రకాలైన ధూపాంగములు కూడా సాంబ్రాణి పొగలోను కలిపేసి వీటన్నిటినీ స్వామివారికి ఇచ్చి, అందులో సువాసన కూడా ఉండాలి. ఏ వాసన లేకపోతే అది అగరత్తు ఎందుకు అవుతుంది? సువాసన ఉండాలి. అది మనస్సుని అపహరిస్తుంది, అది చాలా పవిత్రమైనది. భక్తి శ్రద్ధలతోటి ఆ ధూపాన్ని సమర్పించి భగవంతునికి కళ్ళకద్దుకుని ఆ ధూప పొగలో పరమాత్ముడిని దర్శనం చేసుకుంటే వారికి సకల సంపదలు, ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని చెప్పారు.
ఇందులో అఘోర మంత్రము అని ఒక మంత్రం ఉన్నది. ఈ మంత్రం ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించకూడదు. అఘోర మంత్రం శివుడికి చాలా ఇష్టం. శివుడికి ఉన్న 5 ముఖాలలో ఒక ముఖం అఘోర ముఖం. తత్పురుషము, ఈశానము, సద్యోజాతము, వామదేవము, అఘోరము అని 5 ముఖాలు ఉంటాయి. అందులో అఘోర ముఖం అంటే శివుడికి చాలా ఇష్టం. ఈ ముఖం మనం దర్శనం చేసుకున్న, ఈ ముఖానికి సంబంధించిన మంత్రానుష్ఠానం చేసిన మనకి అకాల మరణములు రావు. ఎవడైనా మన మీదకి దాడికి వచ్చిన, దండయాత్రకు వచ్చిన అటువంటి దండయాత్రల్లో మనదే పై చెయ్యి అవుతుంది, వాడు అపజయం పాలైపోతాడు. కాబట్టి అఘోర మంత్రం కూడా చాలా గొప్పది అన్నారు. అసలు ఈ అఘోరం అనే పేరుతో అస్త్రం కూడా ఉండేదట అర్జునుడి దగ్గర. అర్జునుడు పూర్వం ఇంద్రకీల పర్వతం మీద అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేయగా శివుడు ఆ తపస్సుకు మెచ్చుకుని కిరాతక రూపంలో వచ్చాడు. అది మనందరం ఇదివరకు విన్నాం. అదే ఇంద్రకీల పర్వతం ఇప్పుడు విజయవాడలో ఉన్నది. అక్కడ చాలా కఠోర తపస్సు, 6 నెలల పాటు పంచాగ్నిహోత్రముల మధ్యలో తపస్సు చేశాడు ఆయన. పంచాగ్నిహోత్రం మధ్యలో తపస్సు చేసిన వాడికి ఏమీ పాపం ఉండదు. ప్రతి వ్యక్తి మానసికంగానో శారీరకంగానో ఎంతో కొంత భూమి మీదకి వచ్చాక దోషం చేస్తాట. కానీ ఆ దోషం పోవడానికి ఒకటే మార్గం చెప్పారు. పంచ అగ్నులు అంటే వృత్తాకారం గుండ్రంగా అగ్ని పెట్టుకుని 5 చోట్ల అగ్ని ప్రజ్వరలు చేసి ఆ మధ్యలో కూర్చుని ధ్యానం చేస్తే బ్రహ్మహత్య